హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వినోద్ మౌర్య. ఇంతకు ముందు వీడియోలో ఓటు హక్కు ఎలా లభించింది, ఓటు హక్కు యొక్క విలువేంటో తెలుసుకున్నాం. ఈ వీడియోలో అంబేద్కర్ గారు గాంధీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ ను ఎదుర్కొని మనకు ఓటు హక్కు ఎలా తీసుకొచ్చాడో తెలుసుకుందాం ఫ్రెండ్స్. 1930, 31, 32 రౌండ్ టేబుల్ సమావేశాల్లో ఓటు ప్రతిపాదన గురించి చర్చ వచ్చిన సమయంలో ఈ దేశ స్వతంత్ర సమరయోధులు ఎందరో ఆ సమావేశంలో పాల్గొన్నారు. భారతదేశంలో ఎవరికి ఓటు హక్కు ఇవ్వాలన్నప్పుడు మిస్టర్ గాంధీ ఓన్లీ ఇన్కమ్ ట్యాక్స్, ఆదాయ పన్ను కట్టే వారికే ఓటు హక్కు ఇవ్వమన్నారు. ఇప్పుడు 2025 అంటే ఇప్పటికీ ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏంటో తెలియని ప్రజలు ఎంతో మంది ఉన్నారు. మరి 1930లో ఎంతమంది ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారి ఉంటారు ఫ్రెండ్స్? నిజంగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారికి ఓటు హక్కు ఇవ్వాలని గాంధీ ప్రతిపాదన మేరకు ఓటు హక్కు ఇచ్చి ఉంటే మనకు ఓటు హక్కు వచ్చి ఉండేదా? మీ కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే జవహర్లాల్ నెహ్రూ వందల వేల ఎకరాలు భూమి ఉన్న వారికే ఓటు హక్కుని ఇవ్వాలని ప్రతిపాదించారు. మరియు సర్దార్ వల్లభాయ్ పటేల్ మెట్రికులేస్ అంటే అప్పట్లోనే 10th పాస్ అయిన వారికే ఓటు హక్కుని ఇవ్వాలని ప్రతిపాదించారు. అప్పుడు అంబేద్కర్ గారు లేచి భారతదేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్క పౌరుడికి యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజీ వయోజన ఓటు హక్కుని ఇవ్వాలని ప్రతిపాదించారు. అంబేద్కర్ ప్రతిపాదన మేరకే ఈ దేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్క పౌరుడికి 1932లోనే అంబేద్కర్ గారు ఓటు హక్కును కల్పించడం జరిగింది. ఇది ఓటు హక్కు యొక్క చరిత్ర. మరియు అంబేద్కర్ గారు రాజ్యాంగంలోని వయోజన ఓటు హక్కు గురించి ఆర్టికల్ 326లో పొందుపరిచారు. ఆర్టికల్ 326 వయోజన ఓటు హక్కు గురించి వివరిస్తుంది. మరి అంత గొప్ప వజ్రాయుధమైన ఓటు హక్కుని దేశ అభ్యున్నతికి ఉపయోగిస్తున్నావా, లేదా దేశాన్ని సర్వనాశనం చేస్తున్న నాయకులకు ఓటును అమ్ముకొని మీరు కూడా దేశ నాశనంలో భాగస్వాములు అవుతున్నారా? ప్రతి ఒక్క పౌరుడు ఆత్మవిమర్శన చేసుకోవాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్.